ఆర్జీవి గారు పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీశారు. ధైర్యం ఎలా వచ్చిందో చెప్పడం క్లారిటీగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో అతను అధికారంలో పదవులు ఏడైన పైగా అందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇంకా అయిపోయింది, పవన్ కళ్యాణ్ గతము ఆయన రాజకీయాలు పనిరాడు, సినిమాలో ఏదో పర్లేదు చేసుకోవచ్చు, కానీ సినిమాలో కూడా ఆయన సక్సెస్ ఏం పెద్ద కాలేడు అని ఆర్జీవి ఫిక్స్ అయిపోయి అతను పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా అతని ఫ్యామిలీ మీద రకరకాలుగా సినిమాలు చేసి పైగా ఎందుకు లేండి అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, పైగా పవర్ స్టార్ అని అన్ని సినిమాలో ఇంకా అది ఎంతో పవర్ స్టార్ అని పీకే స్టార్ అని ఏదో కమల కార్పొరేట్లని అదేదో రామారావు పెట్టి తీసేసి రకరకాలుగా కాబట్టి చేసాడు ఆయన ఏమనుకున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా కనపడదు, ఇంకా పవన్ కళ్యాణ్ అధికారంలో రాడు, ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లో కానీ ఇంకా రాజకీయాలు కానీ పనికిరాడు, ఇంకా పవన్ కళ్యాణ్ సీన్ ఇంకా అయిపోయింది అనుకో నేను చేసాడు. కానీ కాలం ఏంటంటే కష్టపడే ఓడికి అవుద్ది అనమాట. అంటే ఈ కష్టపడే ఓడి మొదట్లో అదే ఉంది కదా, అది డైలాగ్ కూడా ఉంది, ఏంది చెడ్డవాడు మొదట్లో నేను చెప్తాను మంచి వాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. అంటే ఆర్జీవిలో దీని డైలాగ్ ఏంటంటే అదనమాట, ఇది ఆర్జీవిత అనమాట. ఇది అంటే పవన్ కళ్యాణ్ మంచోడు కాబట్టి మొదట్లో కష్టపడ్డాడు, ఓడిపోలే, కానీ ఆర్జీవి చెడ్డడు కాబట్టి మొదట్లో సుఖపడ్డాడు, ఓడిపోయాడు. చివరికి ఆర్జీవిని అరెస్ట్ చేసి బొక్కలు వేసేసి కానీ బయట రానికుండా ఛాయ్ చేస్తే బెయిల్ పిటిషన్లు కూడా వేసాడు కదా, బెయిల్ కావాలి, ఎవరెవరు బెయిల్, ఆర్జీవికి బెయిల్ అయితే ఇంకెవరు అయిపోయింది, ఇంకా ఆయన బొక్కలు వేస్తారో ఇంకా యావజ్యం ఇంకా జీవితాంతం ఇంకా గంజేస్తారు. అంటే పైసలు లాయర్ని పెట్టుకుంటారు కదా, బయటకు వచ్చేస్తారు కదా, ఎన్ని కేసులు పెట్టినా బయటకు వస్తారు, డబ్బులు పెట్టేసి ఉంటారు. అష్టసాయిది అంటే వేరు, ఇది ఆర్జీవిదే కదా. అతను వాళ్ళు పెద్ద అధికారులు అన్నారు, పైగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలా చేయడం అది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా అసలు ఇలాంటి వాళ్ళు